ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. భీతి నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉండును. భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ప్రవచన పుస్తకమైన పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలను మనం గమనిస్తాం, చూడగలం. వారిలో పెద్ద ప్రవక్త అని ఎన్నో ప్రవచనాలను తెలియచేసిన యెషయాను మనం గమనిస్తాం. ఈ గ్రంథంలో 54వ అధ్యాయానికి ముందు 53వ అధ్యాయంలోని ప్రవచనము క్రీస్తు పూర్వము 739 సంవత్సరాలు 681 సంవత్సరాల మధ్య వ్యవధిలో తెలియచేసినట్లుగా చరిత్రలో మనం గమనిస్తాం. ఈ 53వ అధ్యాయంలో దోషములను భరించి అనేకులను నిర్దోషులనుగా చేసే లోక పాపములను మోయు దేవుని గొర్రెపిల్లను గూర్చి చెబుతూ, ఆయన వ్యసనములను వహించి రోగములను భరించి శిక్షను తనపై వేసుకుని మొత్తబడి బాధింపబడి శ్రమనొంది గాయపరచబడి నలుగొట్టబడి దెబ్బలు తిని దౌర్జన్యము నొంది నోరు తెరువక మౌనముగా ఉండి అన్యాయపు తీర్పు నొంది మరణమైనప్పుడు భక్తిహీనులతో సమాధి నియమింపబడి ధనవంతుని యొద్ద ఉంచబడి అన్యాయమేమయూ చేయక నోట ఏ కపటము లేక నలుగొట్టబడిన వానిగా వ్యాధి గలవానిగా తనను తానే అపరాధ పరిహారార్థ బలి అయిపోయే ఆయనను గూర్చి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 53వ యెషయా గ్రంథం 11వ వచనంలో, ఈ నీతిమంతుడు ఏ పాపము చేయని పాపరహితుడు, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును అని ప్రవచనం చెప్పబడింది. 53వ అధ్యాయం 12వ వచనంలో, మరణమునందునట్లు ఆయన తన ప్రాణమును దారబోసెను, అతడు దీర్ఘాయుష్మంతుడగును అని ఆయన శిలువ శ్రమలు మరణము పునరుద్ధానమును గూర్చి ముందుగానే ప్రవక్త అయిన యెషయా పూర్తిగా 100 సంవత్సరాలకు తరువాత జరగబోయే కార్యాన్ని ప్రవచించారు. ఈ దిన ధ్యాన వాక్యంలో భీతి నీకు దూరముగా ఉండును అని చెప్పబడింది. ఆదికాండంలో యుక్తిగల సర్పము ద్వారా సాతాను అపవాది దేవుని విరోధి మోసగించి దేవుని హస్తములతో చేయబడిన మొదటి కుటుంబము పాపము చేయకముందు పరుగెత్తి వచ్చి దేవుని స్వరము వినినవారు, చల్లపూటను ఆయనతో సంభాషించి గడిపినవారు, ఆదామా నీవెక్కడా అను ఆయన స్వరము విన్నప్పుడు భయపడి దాగుకొంటిమని చెప్పారు. కారణం, వారు చేసిన పాపం వారిని భయపడేవారిగా దాగుకునేవారిగా చేసింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు అని చెబుతూ, అదే సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచునట్లు వెలుగునొద్దకు వచ్చును అని చెప్పబడింది. ఇప్పుడు పాపము పరిహరింపబడినప్పుడు, క్షమింపబడినప్పుడు ఎందుకు భయపడతారు? భయమెందుకు? క్రీస్తు ప్రభువు శిలువ రక్తము ద్వారా పాపములు క్షమింపబడిన కడుగబడిన అనుభవములో భయపడము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అందరి దోషములు ఆయన మీద మోపబడి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం ప్రకారం అనేకులను నిర్దోషులనుగా ఆయన చేయును గనుక భయపడే స్థితి ఉండదు. సిగ్గుపడనక్కరలేదు, అవమానము లజ్జ పడనక్కరలేదు. సర్వలోకమునకు దేవుడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే పాప విమోచకుడై గొర్రెపిల్ల రక్తములో కడిగి పవిత్రపరచును గనుక భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు అని 54వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడింది. నీవు నీతి గలదానవై స్థాపింపబడదు అని చెప్పబడింది. 54వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము వారి హక్కు అని దేవుడే చెబుతూ ఉన్నారు.
న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేస్తావని ప్రభువు తన నీతిని, విమోచనను, పాపక్షమాపణను, రక్షణను పొందుకున్న వారికి చెబుతూ ఉన్నారు. నీతిగల జీవితం, భయము లేని బ్రతుకు, భీతి దగ్గరకు రాని, భీతి దూరముగా ఉండి ధైర్యముగా ఉండే స్థితి, భయపడనక్కరలేని ధన్యకరమైన జీవితం ఆయన ద్వారా పొందుకునే కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. భీతి నీకు దూరముగా ఉండును, భీతి నీకు దూరముగా ఉండును. ఆమెన్.